హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 6 సంవత్సరాలుగా ఫిజియోథెరపీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని మరిన్ని సేవలు అందిస్తున్న డాక్టర్ సిహెచ్ సూర్యసాయి అఖిల్ గారు, ఎంపీటీ ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే చైర్మన్ ఆఫ్ ఏహెచ్డబ్ల్యూ రీహాబ్స్. ఆయన మనతో ఉన్నారు. ఒకసారి పలకరిద్దామా? నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? ఎస్, నేను చాలా బాగున్నాను. అండ్ జనరల్గా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది చాలా పెయిన్ ఎక్కువ అనమాట. నిజానికి చెప్పాలంటే ఒక్కసారి ఎక్కడైనా నరాలు లాంటివి పట్టేసంటే అలా తిరగలేము, ఇలా తిరగలేము. సో బ్యాక్ పెయిన్ అసలు ఎలాంటి టైంలో పడుతుంది నిజానికి? దీంట్లో లంబార్ అనేది బ్యాక్ పెయిన్, లైక్ లంబార్ కమ్స్ ఇంటూ 5 డిఫరెంట్ సెక్షన్స్. అంటే L1, L2, L3, L4, L5 అంటే 5 బోన్స్ ఉంటాయి లంబార్లో. ఓకే. సో ఈ 5 బోన్స్ కలిస్తే లంబార్ అంటే బ్యాక్, లో బ్యాక్. టోటల్ స్పైన్ చూసుకుంటే మనకి 32 వెరిటిబ్రేస్ అంటే 32 బోన్స్. దాంట్లో మనం మాట్లాడుకునే ఓన్లీ 5 బోన్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద లో బ్యాక్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ లో బ్యాక్ గురించి మాట్లాడుకుంటామో, లో బ్యాక్ అంటే దీంట్లో పెయిన్ ఎప్పుడు జనరేట్ అవుతుందని మీరు అడుగుతున్నారు. సో డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ లో బ్యాక్ పెయిన్కి స్పెసిఫిక్ పెయిన్, నాన్ స్పెసిఫిక్ పెయిన్ అని ఉంటుంది. నాన్ స్పెసిఫిక్ పెయిన్ అంటే దానికంటూ రీజన్ ఏముండదు, పెయిన్ వస్తుంది వస్తుంది ఆన్ అండ్ ఆఫ్. ఓకే. స్పెసిఫిక్ పెయిన్ అనేది ఒక రీజన్ వల్ల, లైక్ ప్రొలాంగ్గా నేను కూర్చొని ఉన్నాను, ఐఎమ్ స్ట్రెయినింగ్ మై సెల్ఫ్. ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతున్నానో నా బ్యాక్ నాకు ఇండికేషన్ ఇస్తుంది పెయిన్ అని. బైక్ రైడ్ చేస్తున్నాను, స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి, అదొక ఇండికేషన్. స్పీడ్ బ్రేకర్లో జంప్ అవ్వడం వల్ల ఆ ప్రెషర్ వల్ల పెయిన్. లేదు ఏదైనా బరువైన ఆబ్జెక్ట్ ఎత్తాను, చాలా కామన్గా అబ్జర్వ్ చేసి ఏదైనా బరువు ఎత్తేటప్పుడు ఎక్కువ తెలుస్తుంది బ్యాక్లో పెయిన్. సో ఇవన్నీ స్పెసిఫిక్గా ఒక రీజన్ వల్ల వచ్చేది. నాన్ స్పెసిఫిక్ కూడా వస్తాయి, రీజన్ ఏముండదు, యూ విల్ హ్యావ్ పెయిన్. ఎందుకంటే అది మెకానికల్ పెయిన్ అంటాం దాన్ని. సో మెకానికల్ పెయిన్ అంటే అదొక కరెక్షన్ చెయ్యాలి. ఎందుకంటే మనం ఒక రాంగ్ పోస్చర్లో ఉన్నాం, లేదా సిట్టింగ్లోనే రాంగ్ సిట్టింగ్లో ఉన్నాం, లేదా అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ కాజ్ ఎ పెయిన్. సో ఆ పెయిన్ వల్లనే ఇదంతా జనరేట్ అవుతుంది. అండ్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నార్మల్లీ బోన్స్ అవన్నీ మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, ఆ బోన్స్లో ఏదైనా పట్టినప్పుడు బాడీలో ఇంకేదైనా పార్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఎఫెక్ట్ ఏమి ఉండదా? సో ఇప్పుడు లో బ్యాక్లోనే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ బల్జ్ అని ఉంటుంది, డిస్క్ ప్రొలాప్స్ అని ఉంటుంది. డిస్క్ రిలేటెడ్ ఏదన్నా తీసుకోండి, కంపల్సరీ మీకు అరికాల వరకు లాగడము, అరికాల వరకు మంటలు రావడము, లేకపోతే గుంజినట్టు అవ్వడము, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్. సో యూజువల్లీ మేము చూసేది ఏంటిది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షియాటికా, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. షియాటికా అని ఒక కండిషన్ ఉంటుంది. స్పెసిఫిక్గా లో బ్యాక్ ఎప్పుడైతే డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు మనం దాన్ని బాగా ఎక్కువగా చూస్తాం, షియాటికా అనేది. సో ఈ షియాటికా వల్ల ఏమవుతుంది అంటే కూర్చోలేము, నడవలేము, అంటే ఒక ప్రొలాంగ్ ఇది చేయలేము. ఇంకా నువ్వు మంచం మీద పడుకున్నంతసేపు యూ విల్ ఫీల్ దట్ రిలాక్స్. అదేమవుతుంది అంటే డిస్క్కి పైన ఒక బోన్, కింద ఒక బోన్, మధ్యలో ఒక డిస్క్, మళ్ళీ కింద ఒక బోన్, మళ్ళీ డిస్క్. ఈ బోన్కి మధ్య ఉండే డిస్క్ మనకి బైక్ ఉండే షాక్ అబ్జర్వర్ లాగా బాడీ కూడా షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది. ఓకే. సో ఈ షాక్ అబ్జర్వర్లా పనిచేసేటప్పుడు దీనికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. దానికి ఒక ప్రెషర్ ఉంటుంది కదా, ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిస్క్ మధ్యలో మనకి లిక్విడ్ ఉంటుంది, వీ కాల్డ్ ఇట్ యాజ్ సైనోవిల్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ బయటికి వచ్చి డిస్క్ వల్ల తన్ని మనకి బ్యాక్ నర్వ్ ఉంటే వెన్నుపూస అంటాం కదా, ఈ నర్వ్ ఉంటుంది కదా, ఆ నర్వ్ ఇంపింజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది వెళ్ళి పింజ్ అవుతుందో, పింజ్ అయిన వెంటనే యూ విల్ ఫీల్ మోర్ పెయిన్, చాలా సివియర్గా వస్తుంది ఆ పెయిన్. మీరు అన్నది అదే, ఇప్పుడు మీరు అన్నారు కదా. సో ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా వస్తుంది. అయితే మైల్డ్గా ఉన్నప్పుడు ఓన్లీ మనకి నడుం భాగము, ఈ పిర్ర భాగం వరకు అంటాం కదా, అక్కడ వరకు మాత్రమే లాగుతుంది. ఎక్కువ పింజ్ అయింది కింద మోకాల వరకు లాగడం, ఇంకా ఎక్కువ పింజ్ అయింది అరికాల వరకు లాగడం. సో ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు కొంచెం లాగిందో అప్పుడే మనం ఇమీడియట్గా దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఫిజియోథెరపీని కన్సల్ట్ అవ్వడము, లేదా ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ అవ్వడం వల్ల దే విల్ ఆర్థోపెడిషియన్ సజెషన్ కూడా ఫిజియోథెరపీకే కన్సల్ట్ చేయమంటారు. దే విల్ ప్రిస్క్రైబ్ సమ్ మెడికేషన్ అండ్ దే విల్ రివర్ట్ అగైన్ టు ద ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీలో ఏంటిదంటే మళ్ళీ మనకి మాన్యువల్గా ట్రాక్షన్ ఇవ్వడమా, లేకపోతే డిజిటల్గా అంటే మిషనరీస్ తోటి, ఎలక్ట్రోథెరపీ తోటి ట్రాక్షన్ ఇవ్వడమా. సో అలా ట్రాక్షన్ ఇచ్చి
దాన్ని మన జాయింట్ని మళ్ళీ అలైన్ చేసుకుంటూ మజిల్స్ని రిలాక్స్ చేస్తూ ఆ సరౌండింగ్ స్ట్రక్చర్ సాఫ్ట్ టిష్యూ హీల్ అయ్యేలాగా చేసుకుంటూ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ చేయాలి. అలా. అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు చాలా మంది లైట్ గా ఉన్నప్పుడే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఇట్ విల్ టేక్ రిలీఫ్ అని చెప్పి వర్క్ చేస్తూ ఉంటారు. అది రైట్ అంటారా? యా, అంటే ఇప్పుడు దీంట్లో చెప్పాను కదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ వచ్చింది అనుకుందాం, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ రాగానే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోమని నేను సజెస్ట్ చేయను. ఐ సజెస్ట్ వెన్ యూ గెట్ పెయిన్ గివ్ సమ్ రెస్ట్. ఓకే. ఇమీడియట్గా కొంచెం రెస్ట్ ఇవ్వండి, 1 డే అట్లీస్ట్ 24 hours రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చినప్పుడు మీకు ఆ పెయిన్ తగ్గుతుందా, పెరుగుతుందా, అలాగే ఉందా, యూ హ్యావ్ టు సెల్ఫ్ అసెస్. ఓకే. తగ్గుతుంది అంటే రెస్ట్ ఇస్తే తగ్గిపోయే పెయిన్ అది. అలాగే ఉంది అంటే కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. పెరుగుతుందంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. ఓకే. సో యూ హ్యావ్ టు చెక్. తగ్గుతుంది అన్నప్పుడు ఇట్స్ ఎ హీలింగ్ స్టేజ్. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మెయిన్ గా మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మంది అట్లే సిట్టింగ్స్ లో కూర్చొని సిస్టమ్స్ ముందర వర్క్ చేస్తూ ఉంటారు. 8 hours 9 hours కూడా పడుతుంటుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక రెస్ట్ కూడా చాలా మంది తీసుకోరు. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే అస్సలు తీసుకోవట్లేదు. బికాస్ దే యూజ్ దేర్ మొబైల్స్ ఆర్ ఎవ్రీథింగ్. అసలు జనరల్ గా అలా మార్నింగ్ అంతా కూర్చొని వర్క్ చేసిన తర్వాత ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి? ఇక్కడ మీరు అన్నది నాకు చాలామంది కేసెస్ వచ్చేది ఏంటంటే ఎర్గోనమిక్స్ అంటాం. వాళ్ళు చెప్తారు, సార్ మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మాది కాగ్నిజెంట్, మాది విప్రో, వాళ్ళు మాకు హై ఎండ్ చైర్స్ ఇస్తున్నారు, ఎర్గోనమికల్ చైర్స్ ఇస్తున్నారు, పోస్చరల్ చైర్స్ ఇస్తున్నారు, వీఆర్ మెయింటైనింగ్ గుడ్ పోస్చర్ అని చెప్తారు వాళ్ళు. సి వాట్ ఎవర్ యు ఆర్ మెయింటైనింగ్, మీరు ఎంత బాగా పోస్చర్ మెయింటైన్ చేసినా కూడా వెన్ యు ఆర్ కంప్రెసింగ్ ఇట్, లైక్ ఒక లిమిట్కి మించి నువ్వు ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తున్నావో డెఫినెట్గా నీ బాడీ యాక్సెప్ట్ చేయడం మానేస్తుంది. లైక్ మొన్న కూడా మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్నాం, మనం ఒక 10 kilometers పరిగెట్టే వాళ్ళం 20 kilometers పరిగెట్టగలుగుతాం అంటే పరిగెట్టలేము. అలాగే బాడీ కూడా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. ఒక ఏజ్లో ఒక వర్క్ చేయగలుగుతాం, ఒక ఏజ్ దాటాక ఆ వర్క్ చేయలేము, హార్డ్ వర్క్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటిది అంటే బాడీ తోటి బ్రెయిన్ తోటి రెండు పని చేయాలి వాళ్ళకి. సో దే కీప్ ఆన్ స్ట్రెస్సింగ్ దేర్ సెల్ఫ్ విత్ సమ్ వర్క్ బ్రెయిన్కి. ఈ వర్క్ చెప్తూ చెప్తూ వాళ్ళ బాడీ మీద ఉండే కాన్షియస్నెస్ మర్చిపోతారు. దే లైక్ సి, మీరైనా నేనైనా, ఇప్పుడు నేను అనుకోండి ఎగ్జాంపుల్, నేను డాక్టర్ని, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. వెన్ ఐ ఇన్వాల్వ్ ఇన్ టు ట్రీట్మెంట్ కొన్నిసార్లు నన్ను నేను మర్చిపోతాను. అంటే నేను మాన్యువల్గా ఏదైనా చేస్తున్నాను అనుకుందాం, పోస్చర్ పెట్టేటప్పుడు 100 పేషెంట్లకి చేసేటప్పుడు మనం 10 మంది పేషెంట్లకి మన పోస్చర్ మనం సరిగ్గా పెట్టుకోలేము, 90 మందికి మెయింటైన్ చేసినా కూడా. ఈ 10 times చాలా బ్యాడ్ పోస్చర్ అయిపోతుంది. అంటే ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తాం మేము వెన్ వీఆర్ డూయింగ్ సమ్ ట్రీట్మెంట్. సో ఆ ప్రెస్ చేసేటప్పుడు లేకపోతే ఆ మాన్యువల్ థెరపీలో మనం మొబిలైజ్ చేసేటప్పుడు కానివ్వండి, ద మూమెంట్స్ విచ్ వీ డూ, మేము కూడా స్ట్రెయిన్ అవుతాం. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏంటిది అంటే వెన్ దే కీప్ ఆన్ సిట్టింగ్ ఫర్ లాంగర్ పీరియడ్, అట్లీస్ట్ నా దృష్టిలో 1.5 hours దే హ్యావ్ టు గెట్ అప్ and they have to rotate their back or they have to walk for some distance and then they come back, they do some work. At least every 1.5 hours 1-2 minutes, ఓ 15-20 నిమిషాలు తిరగమని నేను అనట్లేదు, 1-2 minutes లెగిసి give some movement, some activity to the back and you come back, you sit down. దీంతో పాటు exercises is very mandatory to maintain any posture in our body. Exercises is very good thing. You have to maintain exercises. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? See, there are various exercises for lower back pain. అంటే మనం చూసుకుంటే ఆసనాలు చూసుకున్న యోగాసనాలు, నౌకాసనాలు అని, సర్పాసనాలు అని, ఇట్లా కొన్ని ఉన్నాయి లో బ్యాక్కి యోగాలో. సిమిలర్గానే ఉంటాయి మనకు ఫిజియోథెరపీలో కూడా. సి వీఆర్ లైక్, అంటే చాలామంది కంపేర్ చేస్తారు. నా దృష్టిలో ఏంటంటే ఇట్స్ ఎ టెక్నికల్ థింగ్. హూ ఆర్ స్టడీడ్ ఇన్ దిస్ ఫీల్డ్, హూ హ్యావ్ నాలెడ్జ్, దే నో ద థింగ్స్. ఇప్పుడు ఒక నార్మల్ మీరు ఇంట్లో యోగా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ యోగా ఇన్స్ట్రక్టర్ అని చెప్పుకోవడం వేరు. ప్రొఫెషనల్గా ఒక 2-3 years చదివిన వాళ్ళు ఉంటారు యోగాలో, యోగా బిఎస్సీ ఇన్ యోగా చేసి. సో దే నో లైక్ అస్, వాళ్ళకు కూడా ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, వాట్ బోన్స్, విచ్ బోన్స్ విల్ బి ఎఫెక్టింగ్, ఆ మజిల్ ఎంత స్ట్రెచ్ అవుతుంది, దాని లిమిట్ ఎంత అని. సో దీంట్లో ఎక్సర్సైజెస్ అంటే కండిషన్ని బట్టి, అంటే ఒక్కొక్క స్పెసిఫిక్ జాయింట్కి కూడా మనం ఎక్సర్సైజ్ చేయించవచ్చు. అలాగే గ్రూప్ ఆఫ్ మజిల్స్ కూడా చేయించవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బయోమెకానిక్స్.
ఎస్ మరి విన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. ఎస్ మరి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి మనం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి డాక్టర్స్ని మనం కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.